Today is a very special day to Anakapalli, Honorable Minister of State, MOI Sectional Affairs, Minister of State, MOI's Parliamentary Affairs, Honorable Minister Shri Muralidharan ji. So hearty welcome from the people of Anakapalli and from the entire district of Anakapalli, newly formed district. Anakapalli new district is growing fast under the dynamic leadership of Honorable Chief Minister Garu Shri Y.S. Jagan Mohan Reddy Garu, and also with the blessings of Honorable Prime Minister of our India. We are proud to say Honorable Narendra Modi ji, and who made our India proud in the global scenario. మరి ప్రపంచ స్థాయిలో ఇవాళ భారతదేశానికి ఒక గౌరవం తీసుకొని వచ్చారంటే వన్ అండ్ ఓన్లీ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. అలాగే విభజన రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అనేకం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నో రకాలు ఇంకా కూడా మనకి విభజన వాటాలు కూడా రావాల్సి ఉన్న టైంలో ధైర్యంగా ఒక ముందడుగు వేసి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న గురజాడవారు పుట్టిన గడ్డ మనది. ఇక్కడ నుంచి మాట్లాడిన మరి మన మాటలు పార్లమెంటులో అక్కడ ప్రధానమంత్రి గారి నోటి వెంట, గౌరవ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారి నోటి వెంట కూడా విన్నటప్పుడు ఎంతో పులకించిపోయాము. ఎందుకంటే గురజాడవారు పుట్టిన ఎస్రాయవరం గ్రామం మన అనకాపల్లి జిల్లాలోనే ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మరి ఇవాళ మన ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. ఎటువంటి కార్యక్రమం పెట్టినా అది ప్రజల చెంతకు చేరాలి అన్న గౌరవ ప్రధానమంత్రి గారి ఆశయాలకి, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి ఇవాళ బెనిఫిషరీస్ అంతా కూడా మాట్లాడటం ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఒక వైద్యురాలుగా నాకు తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవాల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా గత ప్రభుత్వాలు మరి ఎంతసార్లు మెడికల్ ఆఫీసర్స్ వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్కి రండి డెలివరీలు అవ్వండి అంటే మరి అక్కడ ఉన్న సదుపాయాలు లేక వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండే టైంలో ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా నాడు నేడు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు 5,000 రూపాయలని, ఫస్ట్ రిజిస్ట్రేషన్కి 2,000 రూపాయలు, డెలివరీకి వెళ్లే ముందు ఇంకొక 1,000 రూపాయలు, డెలివరీ అయిన తర్వాత ఇంకొక 2,000 రూపాయలు, 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఇవాళ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెన్సస్ ఆనరబుల్ మినిస్టర్ జీ, maternal mortality rate has drastically decreased because of the promotion of all the deliveries in the institutions. ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేక చాలా పేదరికంతో ఇంటి దగ్గర డెలివరీలు అయి ఎంతోమంది క్రిటికల్ కేసెస్ అవ్వటం, మెటర్నల్ మార్టాలిటీ రేటు, ఎన్ని రకాల కారణాలు మనం ఎన్ని ప్రభుత్వ పథకాలు వెళ్ళినా సరే ఒకప్పుడు లేని వాళ్ళ ఎంఎంఆర్ రేటు చాలా, మాతృ మరణాల రేటు చాలా చాలా గణనీయంగా తగ్గింది. ఇది మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఎంతో గర్వకారణం. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో మరి ఎవ్వరు కూడా మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్ళందరూ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఆయన పంపిణీ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి యాడ్ ఆన్ టు దట్ ఇంకొక 5 కేజీలు కూడా ఇచ్చి మరి 10 కేజీలు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బయటకు వెళ్ళలేక వ్యాపారాలు చేసుకోలేక మరి ఏ రకంగా కూడా ఇబ్బందులు ఎదురైన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సహాయ సహకారాలను అందుకున్న ప్రతి ప్రభుత్వం కూడా ఈరోజు మనసులోంచి మనస్ఫూర్తిగా దే విల్ బ్లెస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ జీ యాజ్ వెల్ యాజ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, బికాస్ who has added on to that, and he has also added another 5 kgs, and our state is giving 10 kgs as a whole to the poor beneficiaries.
అండ్ థర్డ్ థింగ్, అన్నిటికన్నే మహిళలు ఎవరినైతే ఆశీర్వదిస్తారో అక్కడ దేవతల ఆశీర్వాదం పుచ్చుకున్నట్టు, ఎక్కడైతే ఉమెన్ ఆనందంగా ఉంటారో అక్కడే మరి దేవతలు కూడా ఉంటారని చెప్పి మన వేదం మనకి చెప్తూ ఉంది. ఇవాళ జల్ జీవన్ మిషన్ పార్లమెంట్లో మరి అక్కడ ఆ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు 2030 నాటికి ప్రతి ఇంటికి కూడా కుళాయి, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. సో ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ హ్యావ్ ఎ ట్యాప్ కనెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 2030. వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికోసం మరి కేటాయించటం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రతి విలేజ్లో కూడా ఇంచుమించు 70-80 లక్షలు కనీసం ఒక చిన్న కుగ్రామానికి కూడా జల్ జీవన్ మిషన్ ఫండ్స్ శాంక్షన్ కావటం, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవ్వటం. ఇవాళ ఎంతో ఆనందంగా చెప్తూ ఉన్నారు, ఆఫీస్కి లేట్ అయ్యేది ఇంతకుముందు వర్క్కి వెళ్ళడానికి, ఈరోజు మా ఇంటిలోనే కనెక్షన్ వచ్చిందని చెప్పి. సో దేర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద విమెన్ ఆఫ్ the entire India, not only in Andhra Pradesh. Jal Jeevan Mission is a very good scheme and it is being implemented in a very good manner in the state of Andhra Pradesh also. ఇలా చెప్పుకుంటూ పోతే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చెప్పాము, మాతృవందన యోజన చెప్పాము, ఎన్ఆర్జీఎస్ ఇంతకు ముందే ఉన్నా కూడా, బట్ ఈరోజు కూడా మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎటువంటి అవకాశం లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఫీడ్ చేసే ఏకైక అంటే అది గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టినా కూడా, if the scheme is good, that is being carried forward by the honorable prime minister because it is useful to the people. ఎటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశం లేకపోయినా కనీసం వాళ్ళు బ్రతకాలి, వాళ్ళకి దినవేతనం కొంతైనా రావాలి అన్న ఒక ఉద్దేశంతో మరి ఎన్ఆర్జీఎస్ పథకం ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా ప్రతి పేదవానికి కూడా అందేలాగా ఈ స్కీమ్ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు అవటం మనందరికీ ఎంతో ఆనందం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్, సో స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్న స్కీమ్తో ప్రతి నిరుద్యోగ యువతకి కూడా, లేకపోతే ఏదైనా సరే కాలేజెస్ నుంచి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కావాలంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి నియర్ బై ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళలో కూడా మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని, స్కిల్డ్ కాలేజ్ని కూడా ఒక పార్లమెంట్లో కూడా ఒక స్కిల్ కాలేజ్ని కూడా ఈచ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఇవ్వటం కూడా ఎంతో సంతోషం. వి థ్యాంక్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ జీ for implementing all these welfare activities to the entire India, not only Andhra Pradesh, to the whole nation itself. And also one more thing, medical colleges gurinchi cheppakunda, because it's a central scheme and honorable prime minister has announced 75 medical colleges in the last financial year, and we got 3 colleges from our state of Andhra Pradesh. And through you, Minister ji, we are asking for the support of another 13 medical colleges, and now it is 14 who are being announced by the Honorable Chief Minister of Andhra Pradesh, because ours is a divided state and we need some central funds and support for the welfare of the people, and because I am a professional doctor and for the health of all the citizens of our own state. So please, through you note it down, and after finishing this meeting, because anyway you have to update all this information. So from my side as a parliamentarian and as the representative of this state of Anakapalli, and we also sanctioned 1 medical college to our own district, and we need some special funds in the same 60-40 ratio as it was announced in the center. And one more thing, and we have small issues in and around, because they need central funds. So this is my representation, Bojanakonda. It's an ASI related monument, so Buddhist monument. So Bojanakonda is in Shankaram village, it's hardly 10 kilometers from the town of Anakapalli. It's a heritage site, because already in Swadesh Darshan scheme, so it was taken up, and now we have some 14 crores of funds needed from the central government. If you could sanction those 14 crores immediately, so there are some designs, because one Buddhist center and Wi-Fi connection, toilets, parking and light and sound show. So these are all the elements
so which are being sanctioned in Swadesh Darshan scheme, and we have already presented to Honorable Minister of Tourism. So that 14 crores was the fund we need, that was the DPR given by Minister of Tourism State. And also we sanctioned one Kendriya Vidyalaya to Anakapalli. Actually, the previous government, our previous MP, Honorable Avanti Srinivas Garu, and he was the MP prior to me. So at that time there was some movement for Kendriya Vidyalaya. So now it is sanctioned by Dharmendra Pradhan ji, and we need, through you sir, the classes should be started from this academic year. So DPR already prepared, CPWD is the executing agency, so they have prepared almost for 28 crores. So for all the structural, we have allotted, our state government has given 10-acre site, so everything final. And temporary building is also given by GVMC, site by Revenue Department, and our state government has sent all the proposals required by the center to sanction. So we need the academic session to be started from this financial year. So the DPR was roughly 28 crores. So these are the few requirements, because in the parliament anyway we tell, because you have came all the way from Delhi to Anakapalli, and because everybody is happy with all the central schemes, and added on to that our Honorable Chief Minister Garu. And I have to tell one thing about Raitu Bharosa. Raitu Bharosa central scheme is 6,000, Honorable Minister ji, and our CM Garu, he has added another 7,500, because that should be benefited to the real farmer, because farmers are not making any benefit of this agriculture. Many people are leaving agriculture. So because our state government has added another 7,500, now we are giving 13,500 to the poor farmers of our state. So like this, because your message is very, very important, we can talk in, and like these are the few issues like Bojanakonda, Kendriya Vidyalayam, and some financial assistance for the new medical college. These are the few requirements from my constituency, and rest of the things you announced in your meeting. Thank you very much for coming all the way from Delhi to here, because we are both of us are in External Affairs Committee. So are known to me very well, because as Vishnu Kumar Garu told, in Ukraine war, because we had a meeting there, because I am also the consultative member in the External Affairs. They have personally gone there, taken risk of so many things, gone to Ukraine border, those border countries, they have gone personally, and many of the medical students of our Andhra Pradesh state, they are saved, and many of them thanked me like anything at New Delhi. So now they are safely, now they are in the safe hands, and in the future also we have to take some important decisions about the future of those students who returned from Ukraine. Thank you very much.